గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఈసారి బల్దియాపై జెండా ఎగురవేయాలనే సంకల్పంతో అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా సమర్థులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఆయా పార్టీలు లోతుగా కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉండనుంది, ఏ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. బస్తీ మీ సవాల్ కోసం టీఆర్ఎస్ ముందుగానే రెడీ అయింది. వెంటనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను స్కెడ్యూల్లో విడుదల చేస్తుంది. వచ్చే నెల 1న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న అధికార టీఆర్ఎస్ ఆ దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. 1-2 రోజుల్లో 100కు పైగా అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించింది. ఎన్నికల ప్రచారం సహా ఎన్నికల వరకు పార్టీ తరపున అన్ని గ్రేడ్లలో అన్ని అంశాలను పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. గ్రేడ్లోని అనేక డివిజన్లకు సంబంధించిన బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు అప్పగించాలని భావించిన టీఆర్ఎస్ నాయకత్వం ఎప్పటికప్పుడు ఆయా డివిజన్లలో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందనే అంశంతో పాటు ఇతర విషయాలపై నేతలతో సమన్వయం చేసేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుందని భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికలను ప్రత్యర్థి పార్టీలు, మరీ ముఖ్యంగా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి ఎదుర్కోవడం వంటి అంశాలతో ఈసారి టీఆర్ఎస్ మరింత తక్కువగా ఎన్నికలపై దృష్టి పెట్టింది. 10 మందితో ఏర్పాటు కాబోయే కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులపై కేసీఆర్ కు సూచనలు చేయడంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ కు పరిస్థితిని వివరించనున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి కాంగ్రెస్ కమిటీ భేటీ అయింది. ఉత్తమ్, రేవంత్, జానారెడ్డి, సంపత్తో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ భేటీ అయ్యారు. గ్రేటర్ ఎన్నికలపై కోర్ కమిటీ భేటీ అనంతరం గ్రేటర్లోని డివిజన్ల వారీగా పార్టీ నాయకులతో ఠాగూర్ భేటీ అవుతారు. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎలాంటి ఎజెండాను సిద్ధం చేయాలనే దానిపై కోర్ కమిటీలో చర్చ జరగనుంది. ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ కమిటీలను నియమించే పనిలో ఉన్నారు పార్టీ పెద్దలు. ఇక ఏఐసీసీ ఇచ్చిన కార్యాచరణ అమలుపై కూడా కసరత్తు చేయనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని, మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ పోవాలంటే గ్రేటర్లో టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ ఇవ్వాలంటూ బీజేపీ నేతలంటున్నారు. హైదరాబాద్ కు టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, ఓట్ల కోసం ప్రభుత్వ తాయిలాలు ప్రకటిస్తోందని బీజేపీ ఆరోపించింది. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నేతలు కసరత్తులు మొదలుపెట్టారు. ఇప్పటికే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజా సింగ్ సహా కీలక నేతలంతా గ్రేటర్ మేయర్ పీఠం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ దఫా గ్రేటర్ ఎన్నికల్లో తాము కూడా పోటీకి దిగుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామన్న ఆయన ఈ దఫా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిందే చంద్రబాబు అన్నారు. గ్రేటర్లో టీడీపీకి మాత్రమే ఓటడిగే హక్కుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జనసేన సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్టు అధికారికంగా ప్రకటించింది. కార్యకర్తల అభిప్రాయం మేరకు పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే అన్ని స్థానాల్లో కాకుండా కేవలం క్రియాశీలక కార్యకర్తలు ఉన్న చోట మాత్రమే అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇన్నాళ్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం సాగుతూ వచ్చింది. కానీ తాజా పరిణామాలు మాత్రం ఆ 2 పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తాయని చెబుతున్నాయి. వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికకు ముందు గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను కలుపుకుని పోవాలని బీజేపీ భావించింది. కానీ టీఆర్ఎస్ పై అనూహ్యంగా విజయం సాధించడంతో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ, జనసేన గ్రేటర్లో సోలోగానే సమరానికి సిద్ధం కానున్నట్టు స్పష్టమవుతోంది.
డిసెంబర్ 1న జరిగే గ్రేటర్ ఎన్నికలు అటు అధికార పార్టీకి బీజేపీకి మధ్య గట్టి పోటీ ఉంటుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో మరోసారి తమ పట్టు చూపించుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతుంటే తమ పూర్వ వైభవం తీసుకురావాలని టీడీపీ యోచిస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెలంగాణలో పోటీ చేయని జనసేన సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఏదేమైనా గ్రేటర్ పోల్స్ తో తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుందని చెప్పొచ్చు. ఈ పోటీలో ఎవరు మేయర్ పీఠాన్ని గెలుపొందుతారో వేచి చూడాల్సిందే.